వైసీపీకి సంబంధించి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. దాంతోపాటు ఆయన జనసేనలో వెళ్ళడానికి కూడా ముహూర్తం కూడా ఖరారు చేసుకున్న సందర్భం కనబడుతుంది. ఎట్లా చూస్తారు అసలు ఆయన రాజీనామాను, ఆయన ప్రస్థానాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆయన వైసీపీలో ఉంటే చాలా చాలా డేంజర్. ఎన్డీఏ కూటమికి ఆయన కూటమి మెడ మీద వేలాడుతున్న కత్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మామూలు విషయం కాదు అది. బాలినేని వైసీపీలో ఉన్నన్ని రోజులు వీళ్ళు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతకాల్సిందే. దానికి కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి ఎవరైతే అప్లై చేశారో అందులో 92 పోలింగ్ స్టేషన్ల వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు వచ్చాయి. 92 పోలింగ్ స్టేషన్లకి. దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 3 అప్లై చేసినారు. ఓకే. మొట్టమొదటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి, రెండో వ్యక్తి బెల్లాన చంద్రశేఖర్ గారి ఎంపీ, ఆయన ఒక పోలింగ్ స్టేషన్కి అప్లై చేశారు. అలాగే అప్పల్ నర్సయ్య గారు, ఆయన ఒక పోలింగ్ స్టేషన్ కూడా అప్లై చేశారు. వీళ్ళిద్దరూ వీవీప్యాట్లని ఈవీఎంని కంపేర్ చేయమని అప్లై చేయలేదు. మాకు పోలింగ్ రోజున 66% ఉన్న పోలింగ్ సమాప్తం అయ్యేటప్పటికి 66% ఉన్న బ్యాటరీ, కౌంటింగ్ రోజుకి 99% ఎట్లా వచ్చింది అనేది వాళ్ళ వాదన. సో ఈ 92 మందిలో 2 ఈ పోయినాయి బ్యాటరీ గురించి. సో అది మిగతా 90 మంది. ఆ 90 మందిలో 70 బీజేపీ వాళ్ళే. తీసేస్తే ఇంకా 20 ఉంటాయి. ఆ 20లో 12 బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆయన వీవీప్యాట్లని ఈవీఎంలో వచ్చిన కౌంట్తో వెరిఫై చేయాలి అని ఆయన అప్లై చేసుకున్నారు. ఓకే. అప్లై చేసుకుంటే దానికి ఒప్పుకోలేదు ఎన్నికల కమిషన్. ఒప్పుకోకుండా వాళ్ళంటే ఏం చెప్పారంటే, బాలినేని గారు అడిగింది ఏంది, ఎన్నికల్లో నాకు ఫలానా ఈవీఎంలో వైసీపీకి 200, టీడీపీకి 500, కాంగ్రెస్కి 30, నోటాకి 5 అట్లా వచ్చినాయని చెప్పారు కదా, వీవీప్యాట్లో కూడా అవే ఉన్నాయని చెప్పండి అని అడిగారు ఆయన. ఎన్నికల కమిషన్ అవి చేయమంటుంది. ఆ ఎన్నికల రోజు వచ్చిన వీవీప్యాట్లతోని మీకు ఎన్నికల రోజు వచ్చిన ఈవీఎం సంఖ్యతో మేము వెరిఫై చేయము. మేము మళ్ళీ ఇప్పుడు మీరు ఏదైతే మిషన్ ఆ రోజు వాడారో దాన్ని, ఏ రోజు వీవీప్యాట్ ఆ రోజు వాడారో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మాక్ పోలింగ్ అంటే తూతు మంత్రంగా ఒక ఎన్నికల ప్రక్రియ చేస్తాము. మీరు ఒక 500 ఓటర్లను తీసుకురండి, వాళ్ళతో ఓట్లు వేయించండి, మా ముందర వేయించండి. ఓట్లు వేస్తే దాంట్లో వచ్చిన వీవీప్యాట్లని, దాంట్లో వచ్చిన ఈవీఎం ఫిగర్ని టాలీ చేద్దాం అంటున్నారు. అంటే ఎట్లా ఉందంటే, ఇది ఒక షోరూమ్కి ఒక వ్యక్తి వచ్చాడు, నేను గోల్డ్ చైన్ కొంటా అన్నాడు. గోల్డ్ చైన్ కొంటా అంటే ఆయన ముందర 4 బాక్సులు ఓపెన్ చేసి, ఒక్కొక్క బాక్స్ 4 గోల్డ్ చైన్స్ ఉన్న బాక్సులు 4 ఓపెన్ చేసి పెట్టాడు సేల్స్ మ్యాన్. పెడితే ఈ 4 ఇవి కాదు, వెనకాల ఉంది కదా అది చూపించండి సేల్స్ మ్యాన్ దృష్టి మరల్చడానికి చెప్తే, సేల్స్ మ్యాన్ వెనక తిరిగి ఇంకో బాక్స్ ఓపెన్ చేసే లోపల దీంట్లో తీసి ఒక జోబులు వేసుకున్నాడు. ఓకే. సేల్స్ మ్యాన్ తిరగంగానే ఆయనకు గుర్తుంటుంది, నేను 16 పెట్టినాను ఇక్కడ 15 ఉన్నాయని. నేను 16 పెట్టినాను ఇక్కడ 15 ఉన్నాయంటే నాకేం తెలుసు అన్నారు. లేదు, మీరు తప్ప ఎవరు కస్టమర్ లేరు కదా, మీరు ఒక్కరే కస్టమర్ ఉన్నారు, మిమ్మల్ని చెక్ చేయాలి అన్న. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఈరోజు నన్ను చెక్ చేయొద్దు, రేపు మళ్ళీ వస్తా, నేను రేపు మళ్ళీ వస్తా, రేపు మళ్ళీ డిస్ప్లే చేయమంటాను, అప్పుడు డిస్ప్లే చేయి, రేపు గనక నేను దొంగతనం చేస్తే నేను దొంగతనం చేసినట్టు, ఇవాళ మాత్రం నన్ను చెక్ చేయొద్దు అంటున్నాను. అట్లా ఉన్నది ఎన్నికల సంఘం చెప్పేది. ఎన్నికల రోజున అవకతవకలు జరిగిందా అంటే, ఎన్నికల రోజు వీవీప్యాట్లు, ఎన్నికల రోజు వీవీతో వచ్చిన అంకెలతో పోల్చాలి కానీ మళ్ళీ ఒక ఎన్నికల తతంగం ఒక ప్రహాసనం పెట్టి దాంట్లో వచ్చిన అంకెలతో పోలుస్తామంటే ఖచ్చితంగా నువ్వేదో చేసావు. పాయింట్ నెంబర్ 1. అంతకంటే పెద్ద పాయింట్ చెప్తా. ఎన్నికల మాక్ పోలింగ్ ఏదైతే చేస్తామంటున్నారో దాంట్లో ఫ్యాన్ గుర్తు కానీ, సైకిల్ గుర్తు కానీ, కమలం గుర్తు కానీ, హస్తం గుర్తు కానీ, ఏనుగు గుర్తు కానీ, ఏవైతే ఆ ఎన్నికల్లో పాల్గొన్న అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు ఉన్నాయో అవేవి వాడరంట. కుక్క, పిల్లి, నక్క, ఏనుగు, పంది వీటితో చేస్తారంట. ఆ ఎన్నికల గుర్తులు వాడరంట. అంటే ఖచ్చితంగా నువ్వేదో చేసావు. ఓకే. ఫ్యాన్కి వేస్తే సైకిల్కి పోవాలనో, ఫ్యాన్కి వేస్తే గ్లాస్కు పోవాలనో, ఫ్యాన్కి వేస్తే కమలం పువ్వుకు పోవాలని నువ్వేదో చేసావు నువ్వు. అందుకని ఆ గుర్తులు వాడట్లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఇది పట్టుకున్నాడు. ఇది పట్టుకొని ఎన్నికల సంఘం ఒప్పుకో అంటే మాకు అదంతా తెలియదు అని కోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసుకుంది. తీర్పు ఇంకా బయటికి రాలా. హైకోర్టులో కనుక తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టుకి వెళ్తా అన్నారు. హైకోర్టుకి వెళ్తే ఇప్పుడు రాష్ట్ర అంశం, ఇది రాష్ట్ర పరిధిలో రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటారు.
సుప్రీంకోర్టుకి వెళ్తే అప్పుడు ఏమవుతుంది? దేశవ్యాప్త చర్చ. దేశవ్యాప్త చర్చ అవుతుంది. అదేంట్రా బాయ్, ఎన్నికల రోజు వచ్చిన వివిప్యాట్లని, ఎన్నికల రోజు వచ్చిన ఈవీఎంలని పోల్చడానికి ఎన్నికల కమిషన్ ఎందుకు పారిపోతున్నది? ఎన్నికల రోజు వాడిన ఎన్నికల గుర్తులని, ఎన్నికల చిహ్నాలని వాడకుండా వేరే చిహ్నాలతో మాక్ పోలింగ్ ఎందుకు చేస్తా అంటున్నది అని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని రూఢి అయిపోతుంది. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిన రూఢి అయితే ఏమవుతుంది? నువ్వు ఎన్నికల ప్రక్రియని నాశనం చేశావు, నువ్వు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశావు, నువ్వు రాజ్యాంగానికి ద్రోహం చేశావు, నువ్వు డెమోక్రసీ ఎన్నికల ప్రక్రియను ద్రోహం చేయటము, ప్రజాస్వామ్యాన్ని ద్రోహం చేయటము, రాజ్యాంగాన్ని ద్రోహం చేయటం, ఇవన్నీ అది ప్రూవ్ కావాలి కదండి. సుప్రీంకోర్టుకి వెళ్తే ప్రూవ్ అవుతుందని కదా భయం. మరి సుప్రీంకోర్టుకి వెళ్తే దేశవ్యాప్త చర్చ ప్రూవ్ అవుతుంది, దేశద్రోహం కేసు అవుతుంది. ఎప్పుడు మీరు దయచేసి ఆగండి, అయిపోలేదు ఇది. దేశద్రోహం కేసు అయిపోతుంది. దేశద్రోహం కేసు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఢిల్లీ పెద్దల దగ్గర నుంచి, రాష్ట్రంలో పెద్దల దగ్గర నుంచి, ముఖ్య ఎన్నికల అధికారి నుంచి, రాష్ట్ర ఎన్నికల అధికారి దగ్గర నుంచి ప్రతి ఒక్కడికి ఊరితాడు ఉంటుంది మేడం మీద. ఇవన్నీ ఎవరి వల్ల వస్తున్నాయి? ఎవరు మాట్లాడలేదు. సుప్రీంకోర్టుకి వెళ్తాను బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒకరే అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఆయన వైసీపీలో ఉన్నారు. సో ఆయన వైసీపీలో ఉండకుండా మన దగ్గరకు వస్తే ఈ మాటలు మాట్లాడారు కదా. ఎట్లయినా సరే ఆయన బయటికి తీసుకురండి, ఎట్లయినా సరే ఆయన బయటికి తీసుకురండి. సో బాలినేని శ్రీనివాస్ గారిని బయటికి తీసుకురావడం కారణం వెనకాల దేశద్రోహం నేరాల నుంచి తప్పించుకోవాలనే వాళ్ళు హస్తం ఉందని ఈ పరిణామాలను చూస్తే మనకు అర్థమవుతుంది.